ఈ నెల ఏప్రిల్ 22 నుంచి కోవేటి గవర్నమెంట్ ట్రాఫిక్ రూల్స్ విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునింది. ఈ విషయాల వలన కోవేటి ప్రజల కన్నా బయట దేశం నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్న ప్రజల మీద ఎక్కువ ప్రభావం పడబోతుంది. నేను ఈ విధంగా ఎందుకంటున్నా అంటే మీ మీద ఒక్క ఫైన్ పడినా గానీ మీ నెల జీతం అయితే కట్ అయిపోతుంది. అంత ఎక్కువగా ఫైన్లు పెంచేశారు. ఈ ఫైన్లు అసలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత పెంచారనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో కోవేట్‌కి వచ్చే వాళ్ళకి, కోవేట్‌లో ఆల్రెడీ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా షేర్ చేయండి. కోవేట్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఏ తప్పుకి ఎంతెంత ఫైనో ఇక్కడ చూడండి. రెడ్ సిగ్నల్స్ క్రాస్ చేశారనుకోండి వారికి 150 దినార్ల ఫైన్, ఇంకా జైలు శిక్ష. అంతేకాకుండా వారు చేసిన తప్పును బట్టి 600 నుంచి 1000 దినార్ల వరకు ఫైన్ పడే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్, ఒకవేళ మీరు వాహనాన్ని కొంచెం అశ్రద్ధగా నడుపుతున్నట్టుగా కెమెరాకి చిక్కిందంటే మీకు 150 దినార్ల ఫైన్, లేదంటే దాంట్లో తప్పు ఎక్కువగా ఉంటే 600 నుంచి 1000 దినార్ల వరకు ఫైన్ పడే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్, ప్రతి పార్కింగ్ ప్లేస్ లో వికలాంగుల కోసం సెపరేట్ గా కొన్ని పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి. అవి అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటది ఖచ్చితంగా. పొరపాటున మీరు కానీ అక్కడ పార్క్ చేసినట్లయితే మీకు 150 దినార్లు ఫైన్ పడే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్, కోవేట్ లో ఎవరైనా ప్రైవేట్ వాహనాలను ట్యాక్సీలుగా అంటే ఎవరైనా ఎక్కించుకొని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కు డ్రాప్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా 150 దినార్ల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, ఎవరైనా వెళ్లే మార్గంలో స్పీడ్ లిమిట్ కు మించి అధికంగా వెళ్ళినట్లయితే 70 దినాల నుంచి 150 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినా లేకన్నా అంటే వాళ్ళు తోలే బండికి సరిపడా లైసెన్స్ వారి దగ్గర లేకపోయినా కూడా 75 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు వారి చేతిలో ఫోన్ గానీ ఉన్నట్టు కెమెరాకి చిక్కిందంటే 75 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, ఏదైనా ప్రభుత్వ వాహనం లైక్ ఇప్పుడు పోలీస్ వాహనం కావచ్చు, లేకంటే అంబులెన్స్ కావచ్చు, లేకంటే ఫైర్ స్టేషన్ సంబంధించిన కావచ్చు, ఇటువంటి వాహనాలు వెళ్ళేటప్పుడు వారికి కానీ ఇబ్బంది కలిగించినట్లయినా లేకంటే వారికి సైడ్ ఇవ్వకపోయినా 75 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, 10 సంవత్సరాల లోపు ఉండే పిల్లల్ని ముందు సీట్ లో కూర్చోబెట్టుకున్నా లేకనంటే ఆ పిల్లల్ని అక్కడ ఇసిపెట్టేసి మనం ఏదైనా పని ఉందని చెప్పి బండి దిగి పక్కకి వెళ్ళిపోయినా కూడా 50 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు లైన్స్ ఉంటాయి కదా, వైట్ లైన్స్, వీటిని మనం అటు ఇటుగా క్రాస్ చేసి వెళ్ళినా కూడా 50 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, అతి ముఖ్యంగా సీట్ బెల్ట్ వేసుకోకపోయినా కూడా 30 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, అతి వేగంగా మనం ఏదైనా కార్ ని క్రాస్ చేయడం కెమెరాకి చిక్కిందంటే 30 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, బండికి సంబంధించినటువంటి దఫ్తర్ అంటే ఇక్కడ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని కలిపి ఒకే దాంట్లో ఉంటే దాన్ని దఫ్తర్ అంటారు. అటువంటి దఫ్తర్ గానీ లేదంటే మనకు సంబంధించిన లైసెన్స్ గానీ మన దగ్గర మనం క్యారీ చేయకపోతే 20 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, అత్యంత ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే 1000 దినాల నుంచి 2000 దినాల వరకు ఒక ఫైన్ ఉంది. అదేంటంటే ఎక్కడన్నా రోడ్ లో వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం దాని వీడియో తీసి సోషల్ మీడియాలో యూట్యూబ్ లైక్ ఈ టిక్ టాక్ గానీ ఫేస్బుక్ గానీ ఇలా అప్లోడ్ చేస్తే 1000 నుంచి 2000 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మన డ్రైవర్లందరూ జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ వాళ్ళకి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ మనకైతే ఒక నెల జీతం అంటే చాలా ముఖ్యమైనది కదా. ఇక్కడ 150 దినార్లు అంటే మన ఇండియా అమౌంట్ ఈ రోజు ఉండే దినార్ రేటు ప్రకారం 41,000 రూపాయలు. మనం చేసే చిన్న తప్పు కూడా ఇంత పెద్ద అమౌంట్ మనం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళు కోవేట్ లో ఉన్నా లేకనంటే కోవేట్ లో ఉండే మీరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేసి తెలియచేయండి. ఇది అందరికీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.